హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. మనం ఈరోజు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పునుగుల పులుసు మన హోటల్ స్టైల్‌లో, మన భోజనాల్లో పెట్టే విధంగా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకొని ఒక 4-5 గంటలు బాగా నానిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకొని నీరంతా బాగా వాడదేవుకోవాలి. అసలు నీరేం లేకుండా ఉన్న పప్పుని అందులో కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న, గ్రైండ్ చేసుకున్న ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు దాన్ని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం చిన్న చిన్న పునుగుల్లా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన పునుగుల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. ఇది చాలా పాతకాలం పద్ధతి నుంచి వస్తుందనమాట. ఎప్పటినుంచో ఈ కూర అనేది చాలా టేస్టీగా అందరూ తింటారు. ఇప్పుడైతే ఎక్కువ భోజనాల్లో పెడుతున్నారు కదా! అందుకనే ఈ కూరని ఒకసారి ట్రై చేశాను. మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాననమాట. ఇప్పుడు ఇలా నేను వేయించిన పునుగులైతే ఉన్నాయి కదండీ! ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మన కూరకి ఎన్నైతే సరిపోతున్నాయో అన్నైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేనైతే ఇక్కడ దీనికి ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలైతే తీసుకొని 2 ఉల్లిపాయలు, ఒక టమాటా కలిపి మిక్సీ పట్టాను. దానికనే ముందు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసుకుంటే వేపుకోవాలి. మిక్సీ పట్టిందే కాకుండా ఆనియన్ పీసెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పౌడరు, వేపిన జీలకర్ర పౌడర్ వేస్తే చాలు. దీంట్లోకి మసాలా పౌడర్ అయితే అవసరం లేదండి. ఈ 2 వేసుకొని మన టేస్ట్‌కి సరిపడినంత కారం కూడా వేసుకొని కాసేపు మసాలా అంతా బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే మనం ఇంక పునుగులు అనేది ఆల్రెడీ వేగుంటాయి కదా! దాన్ని బాగా ఉడికించామంటే మనకు పునుగు విడిపోతూ ఉంటదనమాట. అలా విడిపోకుండా ఉండాలి అంటే మసాలా బాగా వేగిపోయాలి. ఇలా చూడండి, ఆయిల్ లేకుండా ఇలా వేగాలనమాట. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ చింతపండు పులుపునైతే కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మసాలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుగులనైతే దీంట్లో కాసేపు కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దింపితే మనకి పునుగులు ఇగురైతే అవుతుందండి. లేదు మనకు పులుసే కావాలనుకుంటే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా తీసుకొని ఆ పులుపు కూడా ఇందులో వేసుకొని కాసేపు కెరలనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత మనమైతే ఆఫ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లారేకొద్దీ పునుగులు కొంచెం వాటర్ అయితే తీసుకుంటాయన్నమాట. అందుకని ఇలా ఆఫ్ చేసుకుని ముందర కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకొని ఆఫ్ చేసుకుంటే మనకు పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.